వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ళు కార్యక్రమం మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో సూపర్ 6 అంటూ ఏదైతే ఇచ్చిందో సూపర్ 6ఏ కాదు, దగ్గర 140 చిల్లర హామీలు ఏవో ఉన్నాయి దాంట్లో. సో వాటిలన్నింటినీ కూడా గాలికి వదిలేసి అరకొరగా అమలు చేస్తూ మనం చాలాసార్లు చెప్పుకున్నాము. అయితే మంగళం పాడేయటం లేదా మంగళవారం మాటలు అని. సో ఇదే జరిగింది కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాలనలో అనేటువంటిది మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అనేక పథకాలు చూస్తే ముఖ్యంగా తల్లికి వందనం అంటూ అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అంటూ పెట్టినటువంటి ఆ పథకానికి తూట్లు పొడిచి కొన్ని లక్షల మందిని అనర్హుల కింద అర్హత లేదు అంటూ వేటు వేసి వాళ్ళకి ఇది చేయటం, పేరుకి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని చెప్పారు, కానీ అసలు ఇచ్చింది అసలు లేనే లేదు. అవి కూడా చాలా బకాయిలు, తల్లికి వందనం బకాయిలు ఇప్పుడు తాజాగా 260 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుతున్న ఈరోజు జూన్ 12 స్కూల్స్ రీఓపెనింగ్ రోజు. ఈ రోజుకి ఇంకా బకాయిలు కట్టకపోవడంతో చాలామంది తల్లులు పిల్లల్ని స్కూల్కి పంపించాలా లేదా అనేటువంటి సందిగ్ధ స్థితిలో మళ్ళీ డ్రాప్అవుట్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇదొక అంశం. స్కూల్ పిల్లలకి ఇవ్వాల్సిన కిట్లు కానీ, యూనిఫామ్స్ కానీ, తర్వాత స్కూల్ బ్యాగులు అవన్నీ కూడా తాజాగా ఒక వీడియోలో చెప్పుకున్నాం మనం. ఇవన్నీ పాఠశాలలకు సంబంధించి, ఇక రైతులకు సంబంధించిన సమస్యలు, ఇక అనేక సమస్యలు. ఇక మిగతా హామీలు కూడా సూపర్ 6లో ఏవైతే ఆడబిడ్డ నిధికి ఇవ్వాల్సినవి కానీ, లేదా నిరుద్యోగ భృతి కానీ, ఇలాంటివన్నీ కూడా ఇప్పటిదాకా కొన్ని పథకాలు స్టార్టే కాలేదు. కొన్ని పథకాలు పేరుకి ఇస్తున్నా కూడా అవన్నీ కూడా కొర్రీలు పెట్టి ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఉచిత బస్సు పేరుతో స్త్రీ శక్తి అని పెట్టి ఇచ్చిన పథకం కూడా దాదాపు 16 రకాల సర్వీసులు ఏపీఎస్ఆర్టీసీలో ఉంటే కేవలం 5 సర్వీసులకు దాన్ని పరిమితం చేసి, అది కూడా అరకొరగా బస్సులు సర్వీసులని తగ్గించేసి, నెంబర్ ఆఫ్ బస్సెస్ తగ్గించేసి, ఏవైతే స్త్రీ శక్తి పథకంలోకి రావో ఆ బస్సులు పెంచి ఎక్స్ప్రెస్లో, మెట్రో ఎక్స్ప్రెస్లో ఇవి చేయటం, ఇవన్నీ రకరకాలుగా చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి కానీ, లేదంటే ఈ పథకాల యొక్క హామీలు గాలికి వదిలేయటం కానీ, వీటన్నిటిని నిరసిస్తూ చాలా భారీగా ఎక్కడికక్కడ వైఎస్ఆర్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి రోజా గారు కానీ, అలాగే ఇటు నెల్లూరు ఇటు పక్క తీసుకుంటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన కూతురు కాకాణి పూజిత, ఇక ప్రతి ఏరియా వైజ్ వాళ్ళందరూ కూడా, అటు బోమన కరుణాకర్ రెడ్డి, బోమన అభినయ్ రెడ్డి, ఇటు పక్క పల్నాడుకు వస్తే అంబటి రాంబాబు గారు, అలాగే అటు కృష్ణా జిల్లా అటు అంతా కూడా మచిలీపట్నం పేర్ని నాని గారు, వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ, మన విజయవాడ దేవినేని అవినాషు, ఆయన మల్లాది విష్ణు, వీళ్ళంతా ఎక్కడికక్కడ. అటు ఉత్తరాదిలో తీసుకుంటే మన బొత్స సత్యనారాయణ గారు, అలాగే అక్కడ గుడివాడ అమర్నాథు, తర్వాత ఆయన కరణం ధర్మశ్రీ, అలాగే అక్కడ ఆవిడ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వీళ్ళందరి ఆధ్వర్యంలో కానీ, ఇటు గోదావరి జిల్లాలకు వస్తే ఆయన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కానీ, ఆయన మాజీ ఎంపీ రాజమండ్రి ఎంపీ భరత్ కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ, ఇటు రాయలసీమకు వస్తే ఉషశ్రీ చరణ్, ఆవిడ చాలా ఉధృతంగా ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు 2 ఏళ్లు పూర్తయిన వెన్నుపోటు చంద్రబాబు అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. అంటే ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఎలక్షన్ల ముందర చాలా ప్రాముఖ్యం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పడం జరిగింది. సూపర్ 6లో నిరుద్యోగులకు 3,000 భృతి, ఇప్పుడు 72,000 రూపాయలు అప్పు అన్నారు. దాంతోపాటు అక్క చెల్లెళ్ళకు కూడా శ్రీనిధి కింద వాళ్లకు సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పి ఆ 36,000. మొత్తం అన్నిటికంటే పాపం పిల్లలు కష్టపడి రాసిన పరీక్షలు డిఎస్సిలో కూడా మొత్తం మోసం చేయడం జరిగింది. మనం తెలుగుదేశం నాయకులు, అధికారులను కూడా ఒక సూటిగా వాళ్ళని ప్రశ్న, మేము ప్రతిపక్ష పార్టీగా మీకు ఇవన్నీ అవకతవకలు జరిగినా దాన్ని మీరు విచారణ జరిపించారని మేము చెప్పినప్పుడు, మీరు నిజాయితీగా అంత పని చేసినప్పుడు ఎందుకు విచారణ జరిపించలేకపోతున్నారు? మేము ఏం అడగడం లేదు, మిమ్మల్ని 15,000 మందిని గురించి అడగడం లేదు. కేవలం 450 పోస్టులు ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినారో వాళ్ళు ఏ క్రీడలో ఉత్తీర్ణులైనారు, ఏ పథకాలు గెలుచుకున్నారు, మీరు వాళ్ళకి ఏ టాలెంట్ ఉందని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు, అది ఒక్కటి చెప్పమని అడుగుతున్నా. మిమ్మల్ని ఏం మాట్లాడలేదు. మీరేదో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అది ఇదని. మా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మా నాయకుడు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేర్చిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల ముందర ఏ మాట చెప్తే ఆ మాటకు పని చేయాలి,
పొరపాటున కూడా ఓట్ల కోసం ప్రజల కోసం అబద్ధాలు చెప్పకూడదు అనుకునే నాయకుడు మా నాయకుడు జగన్. మీరు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఎట్లయినా సరే మోసం చేసైనా సరే ప్రజలను అందరినీ కూడా మోసం చేసి వెన్నుపోటు పొడిచైనా కూడా ప్రజలతో ఓట్లు వేయించుకొని తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం నైజం కదా. మీరు మీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి జరిగింది? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? మీరే మీ సూపర్ 6 అన్ని కూడా సూపర్ హిట్ అని చెప్పుకుంటున్నారు. మీరు నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చినారు? ఎవరికి స్త్రీ శక్తికి డబ్బులు ఇచ్చినారు? అవన్నీ చెప్పండి. పిల్లలకు కూడా రైతు బంధువు కింద మీరే చెప్పినారు మేము 20,000 ఇస్తామని చెప్పి. మీరు ఇంతవరకు ఇచ్చింది 14,000 తప్ప ఎంతో ₹1 కూడా ఇవ్వలేదు. అంటే మీరు ప్రతి ఒక్కటి కూడా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా మీరు కట్టెలు పోయే అవసరం లేదు. నేను గ్యాస్ సిలిండర్ ఇస్తాను, మూడు సిలిండర్లు సంవత్సరం, 6 సిలిండర్లు ఇచ్చింది. ఒక సిలిండర్ కోసం 5 సిలిండర్లు ఏమైనాయి చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పే మాటలు మేము మాట్లాడితే మాది గొడ్డేలు పార్టీ మీరంట. అంటే మీది ఏ పార్టీ మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాగే ఇక ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారట. ఎందుకనంటే ఆయన ఈ నిరసన ర్యాలీల్లో పాల్గొవాలని అనుకుంటే దానికి కౌంటర్గా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు, అందువల్ల మీకు పర్మిషన్ లేదు అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని గృహ నిర్బంధం చేయటం అనేటువంటిది పోలీసులు దీని మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తాడిపత్రి స్థానికులంతా కూడా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఆందోళనకి దిగారు అక్కడ. సో కూటమి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ఎక్కడికక్కడ ఈ అణిచివేతలు, ఈ నిరసన ప్రదర్శనలు ఎక్కడ కూడా ఎక్కువగా జరగకుండా కట్టడి చేయటం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రజల్లో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం అవుతున్న సందర్భంలో ప్రజలు కూడా స్వచ్ఛందంగా రోడ్డు మీదకి రావటం, దాంతో ఈ నిరసనల్లో పాల్గొనటం, దాంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇంకా వాళ్ళకి సపోర్ట్ మద్దతు పెరిగి ఇంకా జోష్ ఎక్కువయ్యి చాలా బలంగా ఈ నిరసన కార్యక్రమాలు ఎక్కడికక్కడ జరుగుతున్నాయి. మనకు వస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ప్రతి చోట కూడా వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు అనేటువంటిది తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.